నా పేరు రేవతి అండి. గుంటూరు స్వర్ణ భారతి నగర్ నుంచి. ఈ స్వర్ణ భారతి నగర్ లో గంజా బ్యాచ్లు ఎక్కువయ్యాయి సార్. హెరాస్మెంట్ ఎక్కువైపోయింది. దీని నుంచి మా బాబు దాంట్లో తిరుగుతున్నాడని మా బాబుకి మేము మందలిచ్చాం అన్నమాట. మందలిస్తే వాళ్ళు అంతా ఒక 20 మంది వచ్చి మా అబ్బాయికి మేము భయం చెప్పుకుంటుంటే ఊరుకోకుండా సరే అని మాట్లాడేసి మా మీదకి ఎగబడుతున్నారు సార్. మేము అన్నాము మా అబ్బాయికి మేము భయం చెప్పుకుంటే మీకేమైంది అని చెప్పాము. అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 4-5 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ మా మామయ్య గారు ఉన్నారు. మా మామయ్య మా అబ్బాయిని మళ్ళీ చెప్పాడు. చెప్పి మా అబ్బాయికి నేను చెప్తే మీరెవర్రా మీరు రావటానికని ఆయన మాట్లాడాడు సార్. మాట్లాడితే సరేమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన్ని టార్గెట్ చేసి మొన్న ఆదివారం నైట్ నీతో మాట్లాడాలి అని చెప్పి ఆయన్ని పిలిపించి ఎదురు ఇంకొక వ్యక్తి మాట్లాడతా వెనక నుంచి 2 బీర్ సీసాలు తీసుకొని ఆయన పగలగొట్టారు సార్. దాదాపు ఆయన ఒక్కరిని పిలిచి 30 మంది వచ్చారు సార్. మొత్తం 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు వాళ్ళే సార్ కొట్టింది. అందరూ కనీసం 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు వాళ్ళ కాన్నుంచే సార్. కానీ స్వర్ణ భారతి నగర్ నుంచి ఇలా జరుగుతుందని మేము నల్లబడి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం సార్. వాళ్ళు యాక్షన్ తీసుకోపోయేలేక సోమవారం వచ్చేసి స్పందనలో ఎస్పీ గారికి పెట్టాం సార్. ఎస్పీ గారు నల్లబడి పోలీస్ స్టేషన్ కి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినా గానీ మేము పిలుస్తాము వెళ్ళండి అన్నారు. సరే అని చెప్పి పొద్దున సాయంత్రం 3 రోజులు తిరిగాం సార్. ఏం యాక్షన్ తీసుకోలేదు సార్. అయినా గానీ నిన్న వెళ్ళాము. నిన్న వెళ్తే వాళ్ళని పిలుస్తామని రాత్రి 7 గంటలకు పిలిచారు. పిలిచి వాళ్ళతో పాటు టీడీపీలో ఉన్న శేషు అనే వ్యక్తిని తీసుకొని వచ్చారు. వస్తే వాళ్ళని ఆ పిల్లల్ని బయట పెట్టి శేషు అనే వ్యక్తి వెళ్లి సిఐ గారితో మాట్లాడారు. సిఐ గారి పేరు వంశీధర్ బాబు గారు. ఆయన మాట్లాడిన తర్వాత మార్నింగ్ ఒకలాగా మాట్లాడారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడారు. వాళ్ళని మాట్లాడిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ శేషు అనే వ్యక్తి సిఐ గారితో మాట్లాడుతూ అక్కడే ఉన్నారు. నేను వెళ్ళి ఏం సార్ వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడి ప్రాబ్లం ఏందని తెలుసుకొని మాట్లాడాలి కదా సార్ అని చెప్పాను. చెప్తే ఏంటమ్మా ఎన్నిసార్లు తిరుగుతారు మీరు, మేము చేస్తామని చెప్పారు కదా వెళ్ళండి అన్నారు. నేను అన్నాను అదేం సార్ అలా మాట్లాడతారు, మమ్మల్ని కొట్టి మేము ఇబ్బంది పడతా ఉన్నాం కదా, మాకు న్యాయం చేయకుండా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పంపించేశారు ఏం సార్ అంటే, ఏంటి పెద్దగా మాట్లాడుతున్నా, వెళ్ళి నీ చేతన ఏం చేసుకోపో, వెళ్ళి నీ మీద కూడా ఎఫ్ఐఆర్ రాసి నిన్ను కూడా స్టేషన్ లో వేస్తాను అన్నారు. వెయ్యండి సార్, మహా అయితే 4 తన్నులు అంటారు, లేకపోతే 4 రోజులు ఉంచుతాను, దానికి కూడా సిద్ధమే మేము. మాకు న్యాయం అనేది జరగాలి అంటే వెళ్ళు నీ చేతన ఏంటి చేసుకోపో, ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నారు సార్. అన్న తర్వాత ఈ రోజు మార్నింగ్ 10 గంటలకి ఎస్పీ భానుదేవి గారు మేడం గారికి వచ్చాం సార్. ఆమె కూడా ఇన్ఫర్మేషన్ చేసాం. ఆ మేడం మళ్ళీ సిఐ గారికి ఫోన్ చేసి మేము మాట్లాడతాం వెళ్ళండి అమ్మా, దీని ఇష్యూ ఏం కాదు మేము మాట్లాడతాము వెళ్ళండి అని సింపుల్ గా తీసి పడేశారు సార్. సరే అని చెప్పి మళ్ళీ ఎస్పీ గారి దగ్గరకు వచ్చాను సార్. వాళ్ళు మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు, మాట్లాడట్లేదు, ఎన్నిసార్లు వస్తారు కంప్లైంట్ ఇచ్చారు కదా అనే చెప్తున్నారు సార్. మరి దీన్ని ఏం చేయాలని మాకు అర్థం కావట్లేదు సార్. మా ఫ్యామిలీకి పెద్ద ఆయనే, మా కుటుంబంలో మేము ఇక్కడ స్వర్ణ భారతి నగర్కి వచ్చి 30 సంవత్సరాలు అయింది వచ్చి. అయినా కానీ మాకు మా ఇంటికి పెద్ద ఆయనే అలా చేశారంటే మా రేపు మమ్మల్ని ఏం చేయాలని గ్యారెంటీ ఏంటి? ఈ గంజాయి కేసు నుంచి గత 20 సంవత్సరాల నుంచి మేము పెడతానే ఉన్నా, కానీ స్వర్ణ భారతి నగర్ కి మార్పు అనేది రాలేదు. చాలా సింపుల్ గా తీసుకొని వెళ్తున్నారు సార్. ఈ గంజాయి బ్యాచ్ రన్ చేసేదే శేషు అనే వ్యక్తి. వాడు నిన్న అన్నాడు సార్ ఏమనంటే, పెద్ద మీ మామయ్య టీడీపీలో తిరిగే వాడిని మేము కొట్టించామే, మీరేం చేస్తారు లంజులారా, మీరేం చేత ఏంటి చేసుకోపోండి, మీరేం చేసినా మేము సాయంత్రానికి ఇడిపిస్తాం అని వల్గర్ గా మాట్లాడుతున్నారు సార్. రాత్రి 15 మందిని మా ఇంటి మీద తీసుకొచ్చారు సార్. మా సొంత ఇంట్లో మేముంటా మా ఇల్లును వదిలిపెట్టి పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దాక్కొని పడుకున్నాం సార్. మాకు అంత అవసరం ఏంటి సార్? మాకు న్యాయం చేస్తే మాకు ఇంత రోడ్ల మీద పడే అంత అవసరం రాదు కదా. మాకు లేకపోవడం వల్ల రోడ్ల మీద పడ్డాం. మా ఇల్లుని మేము ఉంచుకొని పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పడుకోవాల్సినంత అవసరం మాకేం సార్? ఎన్ని చోట్ల ఇంతవరకు మేము 30 సంవత్సరాలు అవుతున్నాం, మేము ఎప్పుడు రోడ్డుకి ఎక్కి బయటికి స్టేషన్ చుట్టూ రాలేదు సార్. ఫస్ట్ టైం వచ్చాం. మాకు మా ఫ్యామిలీలో 30 మంది ఉన్నారు సార్. 30 మందిలో పెద్ద హెడ్ ఆయనే, మెయిన్ హెడ్. మాకు ఏ ఇబ్బంది అన్నారా అని ఏం కావాలని కాదు సార్. మా ఖాళీలో 30 మంది 50 మంది ఉన్నారు. వాళ్ళని గంజా బ్యాచ్ నుంచి కాపాడాలి. మా పిల్లలందరూ పాడవుతున్నారు. పద్దాకలు వాళ్ళని ఫోన్లు చేయటం, రమ్మంటాం, కాలేజీలకు వెళ్లకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. అలవాటయ్యి
ఇంట్లో చెప్పిన మాట కూడా వినట్లేదు సార్. మొన్న మా బాబు అయితే ఇంట్లో పెట్టిన 50,000 పెడితే వాటిలో 20,000 కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. మరి అవేం చేశాడు?